నమస్తే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సో నంది రామేశ్వరరావు గారు ఎవరంటే రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఇంకోటి ఏంటంటే టెడెక్స్ స్పీకర్ అండ్ 30 years నుంచి ఇదే రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. సార్కి 30 years నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది. సో ఇప్పటిదాకా సార్ 19,000 ట్రాన్సాక్షన్ అనేది సార్ ఒక్క చేతిలోనే చేశారు. సో అలాంటి సార్ మనతో ఉన్నారు. ఫస్ట్ సార్ నమస్తే సార్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏదైతే అమరావతి అనేది క్యాపిటల్ అనేది కూటమి వచ్చిన తర్వాత అది డిక్లేర్ అయిపోయినట్టే గజెట్ కూడా వస్తుంది. ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే సార్, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంకోటి ఏంటంటే గుంటూరు అమరావతి ఆ సైడ్ అయితే ప్రైజెస్ అనేది బీభత్సంగా ఉన్నాయి, హైక్ బాగా అయిపోయింది, అసలు కొనలేని పరిస్థితి మనం చూస్తున్నాం. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అమరావతి కానీ ఇటు కృష్ణా జిల్లా కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ల్యాండ్ ఎక్కడ కొనొచ్చు? నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు బాబు. లేదు లేదు. అయితే ఇందాక నువ్వు ఇంట్రడక్షన్ చిన్న కరెక్షన్. నెక్స్ట్ టైం 30 years ఓకే. అవార్డు కాదు, లెజెండరీ అవార్డు నాకు ఎస్. వచ్చింది. గవర్నమెంట్ ఆ అవార్డు వచ్చింది, చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. 30 years కంట్రిబ్యూషన్, 1250 videos, సాటిలైట్ అండ్ యూట్యూబ్ ఛానల్స్. ఎస్. 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 జస్ట్ ఇన్ఫర్మేషన్ కి. అయితే మీరేంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవడం ఎలాగా, ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఇది మీ మంచి ప్రశ్న. అప్రిషియేషన్ రావాలి నెక్స్ట్ 5 years కానీ అలాగా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ సిటీకి దూరంగా కొనుక్కోవాలండి, జనరల్ ప్రిన్సిపల్. ఓకే. ఎప్పుడైతే ఈ ఐఆర్ఆర్ వస్తుందో, ఓఆర్ఆర్ వస్తుందో, అది ఇప్పుడు కూడా గ్రోత్ కారిడార్. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చూసుకుంటే ఓఆర్ఆర్ టు RRR మంచి గ్రోత్ కారిడార్. ల్యాండ్ అవైలబిలిటీ రేట్స్ అన్ని కూడా 60-70 kilometers వెళ్తే గానీ మంచి రేట్ రాదు. తక్కువ 10,000, 5,000, 12,000. సో మీరు ఆ ఏపీ సందర్భంలో వస్తే కనుక, ఏపీలో నాకు తెలిసిన వరకు వన్ ఆఫ్ ది ఏరియా, చాలా ఏరియాస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఏరియా అంటే కంచెచర్ల నుండి ఇబ్రహీంపట్నం రోడ్డు, ఓకే. ఇబ్రహీంపట్నం తర్వాత ఇబ్రహీంపట్నం టు విజయవాడ నెక్స్ట్. సో గ్రోత్ కారిడార్ అంటే ఈ ఈ రెండింటి మధ్య ఉంది. మధ్యలో పరిటాల అనేది ఒక రైల్వే స్టేషన్ కూడా వస్తుంది, అండ్ అవును. ఇండస్ట్రియల్ కారిడార్. అవును. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కడైతే ఇండస్ట్రీ వచ్చిందో అక్కడ గ్రోత్ మొదలదు. మెయిన్ ఇందాక మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నాం, రియల్ ఎస్టేట్ పెరగాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? కనెక్టివిటీ. ఏం కనెక్టివిటీ? రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఆటో అన్ని. ఒక్కసారి కనెక్టివిటీస్ అనేది ట్రావెల్స్ మొదలు పెడతారు జనాలు. ట్రావెలింగ్ ఓకే. మొదలు పెడితే టీలు, హోటళ్ళు, హాస్పిటల్, కాలేజ్, స్కూల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే కొద్ది తక్కువ రేట్లో కావాలి, సిటీలో కాకుండా కొద్ది ఐఎమ్ రెడీ టు గో లిటిల్ ఫార్, కొద్ది దూరం ఇలా నాకు పర్లేదు. ఎస్పెషల్లీ కొన్ని కమ్యూనిటీస్ ఆఫ్ ది సొసైటీలో మాకు అడిగే రిక్వైర్మెంట్, ఏపీలో కానీ తెలంగాణ అంటే, సార్ ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే వాటర్ లేదో, ఎక్కడైతే పవర్ లేదో అక్కడ చూపించండి సార్. కారు కూడా వెళ్ళకూడదు. డొంక, తీగ డొంక అంటారు, పెద్ద ఉంటాయి కదా డొంకలు. అంటే ఉమ్. సిటీకి 50-60 kilometers దూరంలో వెళ్తారు. ఎందుకంటే రీజన్ తెలుసా మీకు ఎందుకు వెళ్తారు? ఎందుకు? ఎందుకంటే అక్కడ రేటు 10 రూపాయలు, 2 రూపాయలు తిరుగుతుంది గజం. ఓకే. ఇక్కడ సిటీలో కొనుక్కుంటే 10 రూపాయలకి ఇవ్వాలి. 10 రూపాయలకి 10 రూపాయలు పెరగదు. అక్కడ పోతే 2 రూపాయలు కొనేస్తారు, 10 రూపాయలదే ఉంటుంది అక్కడ కూడా వాల్యూ. బికాజ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి తక్కువ రేటు. ఆయన ఒక 10 years హోల్డ్ చేయండి ప్రాపర్టీని, ఎక్కడికో వెళ్ళిపోతారు. 10 times, 20 times వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు మనకి వైజాగ్లో ఒక 5 kilometers ఉండేది సిటీ, ఒక 30-40 years బ్యాక్. ఈ రోజు 25, కొత్త వలస, పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎస్కోట, ఎల్కోట, అవును. ఇవన్నీ కూడా విజయనగరం పెద్ద ఇది అయిపోయింది. సో ఒకప్పుడు అనుకోలేదు. సేమ్ హైదరాబాద్ లో కూడా చూసుకుంటే కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్, కుషాయిగూడ, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు పేర్లు. తెల్లాపూర్, కొల్లు తెలుసా? ఇప్పుడు లేదు. తెలుసు. సో అప్పుడు కుక్కట్పల్లిలో ఇన్వెస్ట్ చేయమంటే, సపోజ్ ఏపీలో చూసుకుంటే, ఏపీ సబ్జెక్ట్ కాబట్టి వైజాగ్ నుండి కొత్త వలస అనేది 1 hour డ్రైవ్. అక్కడ ఎవడిపోతారు కొత్త వలస? ఫస్ట్ ఉమ్. రైల్వే స్టేషన్ పెట్టారు, రైల్వే స్టేషన్ పెట్టి బస్ స్టేషన్ పెట్టారు, బస్ డిపో. ఇంకా అయిపోయింది. మార్కెట్ ఎక్కడికో వెళ్ళి కొనలేకపోతాం, టచ్ చేసి చేయగలుగుతుంది రేట్. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నంటే, వైజాగ్ లో మెయిన్ సిటీలో 1977-78లో 12 రూపాయలు గజం ఒక ల్యాండ్ తీసుకున్నాం, ఒక ప్లాట్. అప్పుడు బిల్డర్ ఒక 10 ప్లాట్లు తీసుకొని సార్ అన్నాడు. అప్పుడు 3,000 అంటే పెద్ద అమౌంట్.
ఐమ్ టాకింగ్ ఈ రోజు లక్షల్లోనూ వెళ్ళిపోతుంది. అయితే మా ఫాదర్ గారు మనకి ఎందుకు 10 వేలు ఆల్రెడీ ఇల్లు ఒక ప్లాట్ చేయాలని 300 గజాల ప్లాట్ తీసుకున్నారు. 12 రూపాయలకి ఎంత అయింది? 3600. 3600 36 ఇన్స్టాల్మెంట్, నెలకు 100 రూపాయలు. ఉమ్, ఈరోజు ఎంత అయిందో తెలుసా? ₹1,00,000 పైన అయింది. ఉమ్, 12 రూపాయలు అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి? అదే అవును. విధంగా ఇప్పుడు ఏవైతే మన ఇబ్రహీంపట్నం కంచికచర్ల. అటువైపు కంచికచర్ల. కంచెంచర్ల చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన ఒక 10 years హోల్డ్ చేస్తే గోల్డ్ మైన్ పట్టిందల్లా బంగారమే. ఓకే. ఎందుకంటే రైల్వే స్టేషన్ పడింది, ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది, ఫ్యూచర్ లో గ్రోత్ కారిడార్ ఉంటుంది. ఇప్పుడు పెట్టుకుని 10 సంవత్సరాలు వెనక్కి చూడకూడదు మీరు. సార్ ఇంకోటి ఏంటంటే నేను మన న్యూస్ లో విన్నాను, ఏదైతే కంజంక్షన్ ఇబ్రహీంపట్నం ఏదైతే అన్నారో, సో మధ్యలో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఒక ప్రతిపాదన ఉన్నట్టు విన్నాను, అది కూడా కేతనకొండ దగ్గర. అది ఆ, నిజమే అంటారా? అంటే పొలిటికల్ వ్యూస్ లో ఏంటంటే మేనిఫెస్టోలో చాలా చెప్తారండి, చేయడానికి ప్రయత్నిస్తారు, చేయరు. బట్ కొన్ని ఇప్పుడున్న పరిస్థితి చూసినట్టు కొద్దిగా దూకుడు అనేది కనిపిస్తుంది. బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 years టర్మ్ లో టు డూ అ లాట్. ఎందుకంటే ఇప్పుడు అవును. కాంపిటీషన్ ఏపీ అండ్ తెలంగాణ అయిపోయింది. ఒకప్పుడు కలిపి యునైటెడ్ ఏపీ డెవలప్ చేసిన ఘనత ఆయనకు ఉంది. ఉమ్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు ఓఆర్ఆర్ కానీ, గచ్చిబౌలి కానీ, సైబరాబాద్, ఇయర్స్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు ఉండి కూడా బాగానే జరిగింది రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏపీకి అనేది ఈ గ్యాప్ వల్ల కొద్దిగా స్లో డౌన్ అయింది. ఇప్పుడు ఆ గ్యాప్ అనేది పూడ్చుకుంటుంది, కొద్ది కొద్దిగా ఫిల్ అవుతుంది. కంప్లీట్ ఫిల్ ఓకే. అవ్వలేదు, ఫిల్ అవుతుంది. ఆ ఫిల్ అయినప్పుడు ఏమైందంటే, అక్కడ ఫిల్ అయినప్పుడు అగైన్ కస్టమర్స్ ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో, బిల్డర్స్ ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో, మొత్తం అందరు సర్టన్ పర్సంటేజ్ వెళ్ళారు, వాళ్ళు తిరిగి వెనక్కి చూస్తారు మళ్ళీ బ్యాక్ రావడానికి. 3 4 ఓకే. సిటీలు, బెంగళూరు కానీ, పూణే కానీ, చెన్నై కానీ, ఇట్లోకి వెళ్ళిపోయారు మనుషులందరూ కూడా, హైదరాబాద్ కొంతమంది. ఓకే. ఇప్పుడు ఓకే. వాళ్ళు మళ్ళీ మన వెనక్కి రావడానికి ట్రై చేస్తున్నారు, అది గుడ్ సైన్. సో ఉమ్, ఇక్కడ ఓవరాల్ గా మనకి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి పీనట్స్ లో దొరుకుతుంది రేట్లు, పీనట్స్. అవును. ఇప్పుడు అమరావతి సీడ్ యాక్సెస్ ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నాం, 60 70 వేలు కోట్ చేస్తున్నారు మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి. క్యాపిటల్, మెయిన్ క్యాపిటల్. అదే మీరు అటుపక్క కాజా, ఇటుపక్క తుళ్ళూరు, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తే ఆ రేట్ అనేది తగ్గుతూ ఉంది. సో 70 వేలది ఇలా 30 కిలోమీటర్ డిస్టెన్స్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే 40 30 20 10 వేల నుండి దొరుకుతాయి సిఆర్డి అప్రూవల్, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఉమ్, ఎవరైనా ఒక్కటేంటంటే బయర్స్ కానీ ఇన్వెస్టర్ కానీ ఒక అడ్వైస్ ఏంటంటే, చాలా మంది తొందరపడి ఎమోషన్ లో సెంటిమెంట్ లోకి వెళ్ళి కొనేస్తున్నారు. లీగాలిటీ చూసుకోవట్లేదు, డాక్యుమెంట్స్ చూసుకోవట్లేదు, ఈసీ చూసుకోవట్లేదు, లీగల్ ఒపీనియన్ తీసుకోవట్లేదు, మ్యూటేషన్ చూసుకోవాలి, లింక్ డాక్యుమెంట్, ఇవన్నీ మనం ఇండివిజువల్ చేసే పని. బిల్డర్ ఏమంటాడు, అన్ని చూసే కొని అంటారు. బిల్డర్ చెక్ చేసుకోండి, మీ దగ్గర నుండి మీ ఫ్యామిలీ రాదని రిపోర్ట్ తెప్పించుకోండి. ఓకే. లీగల్ ఒపీనియన్ లో 3 క్లాసులు ఉంటాయి, 3 కంక్లూజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్ ఆర్ గుడ్, యూ కెన్ టేక్, ఫస్ట్ కంక్లూజన్. సెకండ్ కంక్లూజన్, సమ్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్, ఇఫ్ యూ కెన్ గెట్ దోస్ డాక్యుమెంట్ దెన్ యూ కెన్ టేక్. మూడో కంక్లూజన్ అంటే అసలు డోంట్ టచ్ ది ప్రాపర్టీ, నాట్ ఓకే. ఎలిజిబుల్. అది మీరు ఓకే. నేను మీరు నేను డెసిషన్ తీసుకున్నాను, అర్థమవుతుందా మీకు? యూ ఓకే. కెనాట్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, నెంబర్ వన్. నెంబర్ టూ, యూ హ్యావ్ టు గో టు ఏ లాయర్. అంటే ఒక 5,000 10,000 ఖర్చు అవుతుంది, ఖర్చు అయినా పర్వాలేదు. మీరు కోట్లలో లక్షలో కొనుక్కున్నాడు 10,000 20,000 కోసం చూసుకోకూడదు. 10,000 ఓకే. చూసుకుంటే అక్కడ కోట్లు లక్షలు ఎగిరిపోతాయి. సో ఈ రెండు పాయింట్లు చేసుకొని, ప్లస్ లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఇండస్ట్రీస్ ఏమొస్తున్నాయి, వెంచర్స్ ఏమొస్తున్నాయి. ఇప్పుడు రాకపోతే రానున్న 5 రోజుల్లో ప్రణాళిక ఉంటుంది కదా, ప్లానింగ్ ఉంటుంది. మీరు వెబ్సైట్ అన్ని డీటెయిల్గా ఉంటాయి. ఈ ఏరియా పొటెన్షియల్ అంటే ఎస్సీజెట్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీ కారిడార్ వస్తుందా, ఆటోమొబైల్ సెగ్మెంట్ వస్తుందా, ఫార్మా సెగ్మెంట్ వస్తుందా, ఏఐ సిటీ వస్తుందా, ఇప్పుడు ఏవైతే అవుతుందో అవన్నీ కూడా అక్కడ రిప్లికా అవుతాయి. అవును. ఇక్కడ పెద్దనే, అక్కడ చిన్ననే, చిన్న ఉమ్, పెద్దనే నుంచి ఇక్కడ ఉన్నాడు, చిన్న తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. సో అవును. ఇవన్నీ ఓవరాల్ చూసుకుంటే మన ఇబ్రహీంపట్నం టు విజయవాడ గ్రోత్ కారిడార్ పెరిగే అవకాశాలు పెరగలేదు, బట్ పెరిగే అవకాశాలు మాత్రం కొద్దిగా కనిపిస్తున్నాయి. ఓకే. థ్యాంక్ యూ సార్.